నమస్కారం అండి భరద్వాజ్. నమస్తే. టీడీపీ పార్టీ అంటే ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీ. సో దాంట్లో ఉండేవాళ్ళు కూడా నాయకులు అయితే ఏంటి, ఎమ్మెల్యే అయితే ఏంటి, ఎంపీలు అని అందరూ కూడా టీడీపీ క్రమశిక్షణ అనేది పాటించాలి. సో ఇందులో భాగంగానే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఈ పాలన కన్నా బ్రిటిష్ పాలన మేలు అని ఒక సంచలన ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. అసలు ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటారు? అంటే పొద్దుటూరు అనేది బంగారు వ్యాపారానికి కేంద్రం. అవును. అక్కడ వైశ్యులు మాత్రమే బంగారు వ్యాపారం చేస్తారు, ఇంకొవరిని రానివ్వరు అక్కడికి. మార్వాడీలు ఎంటర్ కానటువంటి బంగారు వ్యాపారం నడుస్తున్నటువంటి ఊళ్ళల్లో అది ప్రముఖం. చాలా కాలం పాటు మార్వాడీలు రాకుండా నిలువరించినటువంటి మరో గ్రామం, మరొక ఊరు మచిలీపట్నం. మచిలీపట్నం కొంతవరకు కంట్రోల్లోకి తీసుకోవడానికి వాళ్ళు శాశక్తులా ప్రయత్నం చేసి ఇప్పటికీ ఆ పనిలో ఉన్నారు. పొద్దుటూరు అసలు అన్బ్రేకబుల్ అనేటువంటి వాతావరణం ఉంది. అక్కడ ఉన్నటువంటి వైశ్యులు అంత కాన్షియస్గా వ్యవహరిస్తూ దాన్ని తమ వైపు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పటికీ. అయితే దాన్ని బ్రేక్ చేయటము అనేటువంటి కార్యక్రమం మార్వాడి ప్రపంచానికి కూడా, అంటే మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, బంగారు వ్యాపారం మొత్తంగా వాళ్ళ కంట్రోల్లోనే నడుస్తోంది అనేది వాస్తవం. ఓకే. వాళ్ళు బ్రేక్ చేయాలి పొద్దుటూరుని అనేటువంటి ఒక కార్యక్రమం ఉంది వాళ్ళకి, హిడెన్ ఎజెండా. ఏదో సందర్భంలో ఎక్కడో చోట లోన్ తీసుకున్నటువంటి ఒక బంగారు వ్యాపారస్తుడి తమ్ముడి తాలూకా కేసులోకి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి పోలీసులు వాళ్ళు అన్నదమ్ములు ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి లోపల పెట్టారు. అరెస్ట్ అంటే వాళ్ళ అదుపులోకి తీసుకున్నారు, కానీ ప్రకటిస్తే అరెస్ట్ అవుతుంది. అది ప్రకటించలేదు, అప్రకటిత కస్టడీలోకి తీసుకున్నారు. ఇల్లీగల్ డిటెన్షన్ అంటారు దీన్ని. తీసుకెళ్ళి వాళ్ళు పెట్టుకుని విచారణ జరుపుతారు. వాళ్ళకు అనుకూలమైనటువంటి ప్రకటన ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడే వరకు. అంటే ఎఫ్ఐఆర్ అనేది నమోదు అవ్వదు. ఎఫ్ఐఆర్ చేయరు, ఏం చేయరు, తీసుకెళ్ళి ఎక్కడో పెడతారు. అలా నడుస్తూ ఉంటాయి రోజులు. నిజానికి కోర్టు ఏం చెప్పిందంటే, మన చట్టం ఏం చెప్పింది, 24 గంటల్లో మీరు కోర్టుగా హాజరుపరచాలి. మీరు ఎవరినైనా అరెస్ట్ చేస్తే 24 hours లోపు ఎఫ్ఐఆర్ రాసి కోర్టులో హాజరుపరచవాలను అనేది నిబంధన. దాన్ని పాటించరు పోలీసులు. కొందరిని 2 రోజుల తర్వాత తీసుకెళ్లి ప్రొడ్యూస్ చేస్తారు. నెలల తరబడి లాకప్పుల్లో ఉండేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఈ కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ఈ బంగారు సోదరులు ఇద్దరిని అరెస్ట్ చేసి, వాళ్ళ మధ్య కూడా గొడవలు ఉన్నాయి, ఇంటర్నల్ గొడవలు ఉన్నాయి, ఎక్స్టర్నల్ గొడవలు ఉన్నాయి. ఈ గొడవల పంచాయతీలో భాగంగా వాళ్ళు తీసుకెళ్ళిపోయి పోలీసులు పెట్టుకున్నారు. ఈ అరెస్ట్ అయినటువంటి అన్నగారి భార్య గారు వెళ్ళి ఈ వరదరాజుల రెడ్డి గారితో మొరపెట్టుకుంది, ఎమ్మెల్యే గారితో. మొరపెట్టుకుంటే ఈయన పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఇదేమిటి, అలా చేయకండి, దానికి పద్ధతి ఉంటుంది అని చెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళు కనీసపు విలువ కూడా ఇవ్వలేదు అనేది ఆయన గొడవ. ఎమ్మెల్యేకి ఇవ్వకపోవడం మాత్రమే కాకుండా వాళ్ళు ఆ పంచాయతీ సెటిల్ చేయడానికి వాళ్ళ మీద 3rd degree కూడా ఉపయోగిస్తున్నారు లోపల అనేది ఒక ఎలిగేషన్. దీంతో ఆయన బహిరంగంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి బ్రిటిష్ కాలంలోనే పోలీసులు కొంత బెటర్గా ఉన్నారు ఇప్పటి పోలీసులతో పోలిస్తే అని ఆక్రోశించాడు. అంటే ఏమిటి నమ్మకం, పోలీసులు ఎమ్మెల్యే మాట వినకపోవడానికి ఉన్నటువంటి ప్రాతిపదిక ఏమిటి అనే దానిలోకి వెడితే, ఎమ్మెల్యే గారు లోకల్ ఇంట్రెస్ట్తో వీళ్ళని ప్రొటెక్ట్ చేద్దామని చూస్తున్నాడు, కానీ మనం ఆయన సీరియస్గా కెలికితే అమరావతి వెళ్ళి మనం సెటిల్ చేసుకోవచ్చు విషయాన్ని అనే కాన్ఫిడెన్స్ పోలీసుల్లో ఉండటం. అందుకని వాళ్ళు ఎమ్మెల్యే మాట ఖాతరు చేయలే, మేము చూసుకుంటాం అన్న పద్ధతిలో వ్యవహరించారు. ఈ వ్యవహార శైలి ఆయనకి ఇబ్బందికరంగా మారింది. వరదరాజుల రెడ్డికి, ఆయన సీనియర్, పైగా ఆ ఏరియా ఆ ప్రాంతంలో పట్టున్నటువంటి నాయకుడు. నన్ను పక్కన పెట్టేసే ఆలోచనతో పార్టీ ఏమన్నా వ్యవహరిస్తోందా? సొంత పార్టీ తెలుగుదేశమే, అదే సొంత పార్టీ తనని పక్కన పెట్టేయటానికి ఏమన్నా ఆలోచిస్తోందా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయాడు ఆయన. కన్ఫ్యూజన్ లాంటి డిప్రెషన్. ఆ డిప్రెసివ్ మూడ్లో ఆయన మీడియా ముందుకు వచ్చాడు. ఇక లాభం లేదు, అమ్మి తుమ్మి తేల్చుకుందాం, యుద్ధానికి సిద్ధం అని.
ఆ మూడ్లో వచ్చిన వాడు ఇక్కడ పోలీసుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది అనేది ఒకటి. రెండోది పర్సనల్ గొడవల్లోకి ఎందుకు ఎంటర్ అవుతున్నారు అనేది. సరే వాళ్ళ కుటుంబ తగాదాలు ఉండొచ్చు, ఎక్స్టర్నల్ గొడవలు ఉండొచ్చు, ఏదో అప్పులు తీసుకొచ్చారు ఎక్కడి నుంచో, ఆ లింకుల్లో ఎక్కడో ఏదో మార్వాడి ఉండుంటాడు అనేది ఒక డౌటు. వాళ్ళు ఇది బ్రేక్ చేయడానికి ఈ హోల్ను ఉపయోగించుకుని దూరుదామని ట్రై చేస్తున్నారని కూడా కొంతమంది అనుకుంటున్నారు. జనసేన వాళ్ళు కూడా ఉండొచ్చు అంటారా? ఎవరైనా కావచ్చు. జనసేన అంటే ఇందులో నేను అంటోంది మార్వాడీలు బ్రేక్ చేయాలని చూస్తున్నారు. అదే 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 ఇలా రకరకాల కాన్స్పిరసీ థియరీలు ఉన్నాయి ఆ కేసు పట్ల, ఆ అరెస్ట్ చేసినటువంటి ఇద్దరి పట్ల, అన్నదమ్ములు వాళ్ళు. సరే, ఇంత జరుగుతున్న సందర్భంలో, ఇంత గొడవ జరుగుతుండగా వీళ్ళు ఎందుకు తనని పట్టించుకోవడం లేదు అనేది ఈయన గొడవ అయితే, ఓకే, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు ఒకవేళ మార్వాడి అయి ఉంటే వాళ్ళు ఎవరి వైపు మొగ్గే అవకాశం ఉంది అనేది కనుక మనం ఒకసారి, ఇది స్పెక్యులేషన్. ఓకే ఓకే, అక్కడ వాళ్ళు ఉన్నారా లేదా, వాళ్ళ ప్రమేయం ఉందా అనేది అధికారికంగా సమాచారం లేదు, కానీ ఒకవేళ ఉంటే గనక ఎమ్మెల్యేని ఖాతరు చేయరు వాళ్ళు పోలీసులు. ఇమ్మీడియట్గా అది అమరావతికి వెళ్ళైనా సరే అక్కడి నుంచి ముఖ్యమంత్రి గారితో కూడా ఫోన్ చేయించి నువ్వు కంట్రోల్లో ఉండు అని చెప్పగలరు. ఆ పరిస్థితి ఉంది. ఓకే, ఎందుకంటే అది ఎన్డీఏ గవర్నమెంట్. ఎన్డీఏ గవర్నమెంట్ అంటే మార్వాడి ప్రభుత్వమే. ఎందుకు? అదేంటి, అది భారతీయ జనతా పార్టీ నడిపిస్తోందే గుజరాత్ వాళ్ళు కదా. గుజరాత్ బనియాలు, రాజస్థానీ మార్వాడీల మీద కదా కథ నడుస్తోంది అక్కడ. వాళ్ళు కదా నడిపిస్తోంది భారతీయ జనతా పార్టీకి, వాళ్ళే చోదక శక్తి. ఓకే, కాబట్టి వాళ్ళ నాయకత్వంలో, వాళ్ళ నేతృత్వంలో, వాళ్ళు చెప్పు చేతల్లో నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఉంది అక్కడ. ఆ ప్రభుత్వం ఒక లోకల్ ఎమ్మెల్యే ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయాలని రూల్ ఏం లేదు కదా. అవును, అందుకని ప్రొటెక్ట్ చేసి ఉండకపోవచ్చు కూడా. అంటే పెద్ద తలకాయ మాదేనా? మమ్మల్ని నడిపిస్తున్న వాళ్ళ మాట వింటాం, కానీ నీ మాట విన్నా ఒకటే, వినకపోయినా ఒకటే అనే పరిస్థితి. ఓకే, అంటే గవర్నమెంట్ రిప్రజెంటేటివ్గా ఆయన్ని చూడలేదు వీళ్ళు. ఆ పరిస్థితి వచ్చేసింది అనేది ఆయన ఫీల్ అయినట్టున్నాడు. ఓకే, వరదరాజుల రెడ్డి ఫీల్ అయిపోయి ఆయన బహిరంగంగా ఈ పరిస్థితి ఏమిటి దారుణంగా అంటే, ఎమ్మెల్యే స్థాయిలో ఉండి తన నియోజకవర్గంలో జరిగిన ఒక గొడవ గురించి, పోలీసుల హై హ్యాండెడ్నెస్ గురించి హోంమంత్రితోనూ మరొకళ్ళతోనూ మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడితే అది తన స్థాయిని కుదించుకున్నట్టుగా అవుతుందేమో అనే సఫకేషన్ కూడా ఆయన ఫీల్ అయి ఉంటాడు. ఓకే, వరదరాజుల రెడ్డి ఆ ఫీలింగ్తో పర్టికులర్గా ఇక లాభం లేదని చెప్పి రోడ్డు మీదకి వచ్చాడు. ఒక బాంబు పేలిస్తే ఎవడో ఒకటి పిలుస్తాడు మాట్లాడటానికి. అవును, లోకల్ ఇమేజ్ ముఖ్యం ఆయనకి. లోకల్ పీపుల్ని ప్రొటెక్ట్ చేసుకోగలిగితే ఓట్లు 4 వస్తాయి రేపొద్దున. అంతే కదా. అసలు ఢిల్లీ దేవుడి దయతో మనం గెలుస్తున్నాం, లోకల్ ప్రజలతో మనకు సంబంధం లేదన్నట్టుగా నాయకత్వం ఉంది. ఈ పరిస్థితుల్లో ఈయన లోకల్గా నా కెరియర్ని లేకపోతే నా స్ట్రేచర్ని కాపాడుకోవటానికి మీరు సహకరించకపోతే ఎలాగా అని అడిగే పరిస్థితి ఉంది అతనికి. అది నేరుగా పార్టీతో యుద్ధం చేయడానికంటే ముందు ఒక విండో ఓపెన్ చేస్తే ఎవరో ఒకళ్ళు పిలుస్తారు అనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టి తన కడుపులో బాధ అంతా కక్కాడు అక్కడ. ఓకే, అలా కక్కటంలో భాగంగా బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే బెటర్గా ఉంది, ఇది మరీ దారుణంగా ఉంది, ఇప్పుడు పోలీసుల కంటే వీళ్ళతో పోలిస్తే బ్రిటిష్ వాళ్ళే బెటరు అనే స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఇప్పుడు ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది, తెలుగుదేశం పార్టీ ఎలా తీసుకుంటుంది, తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు గారు ఎలా మాట్లాడతాడు అనేది చూడాలి. ఆయన మాటలు ఇప్పుడు వాల్యుబుల్. అంటే ఇప్పుడు ఆయన ఏమైనా పార్టీ క్రమశిక్షణ దాటారంటారా? అంటే తన అభిప్రాయం చెప్పానంటాడు. ఇప్పుడు రేపు పొద్దున ఆయన మీద క్రమశిక్షణ చర్య తీసుకున్నా ఆశ్చర్యం లేదు, తీసుకోవచ్చు కూడా. ఓకే, అలా ఎలా చేస్తావు? మన పార్టీ నేతృత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం మీద నువ్వు ఏ హోదాలో విమర్శ చేస్తావు? నువ్వు ఇంటర్నల్ సర్క్యులేషన్ కోసం ఏదైనా మాడితే ఓకే, కానీ ఎక్స్టర్నల్గా నువ్వు మాడితే ప్రమాదం కదా. అది తెలియకుండానే బిహేవ్ చేసావా? ఈయన అంతకుముందు 15 రోజుల నుంచి సెటిల్మెంట్ కోసం వాళ్ళ చుట్టూ తిరిగినా పట్టించుకోకపోవచ్చు కాక. ఓకే, కానీ ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు వాళ్ళు నిలబడితే ఏంటి పరిస్థితి అనేది. అందుకని వరదరాజుల రెడ్డి ఆవేదనలో అర్థం ఉంది. ఆయన సఫకేట్ అయిన మాట వాస్తవం. ఆ సఫకేషన్ని వెళ్ళగక్కాడు. రేపు అది ఎలా పరిణమించినా తను చూసుకోగలను అనేటువంటి కాన్ఫిడెన్స్ కూడా కనిపిస్తోంది ఆయనలో. ఓకే, సో ఇది ఒక రకంగా యుద్ధ ప్రకటన లాగానే అనుకుంటున్నాను నేను.
వరదరాజుల రెడ్డికి అంటే దీన్ని కొంచెం నిజంగానే అక్కడ కనుక మార్వాడి ఇన్వాల్వ్మెంట్ ఉండుంటే అది ఇంకా ఫ్లేరప్ అవుతుంది. ఓకే, అది ఉందా లేదా అనేది మనకు క్లారిటీ వచ్చేస్తుంది అతి త్వరలోనే. వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ అండి భరద్వాజ్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.